గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అసలు నిజం చెప్పండి, గుడ్ మార్నింగ్ అనే విష్ని ఎంతమందికి వినే ఎలిజిబిలిటీ ఉంటుంది చెప్పండి. మీకోసం కష్టపడి మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నందుకు నాకు, సరే నేనేదో చెప్తున్నాను కదా అని ఓపిగ్గా విని నేర్చుకోవాలన్న తప్పనున్న మీకు, మన ఇద్దరికి తప్ప ఇంకెవరికి చెప్పండి ఎలిజిబిలిటీ ఉంటుంది. అసలు మీకు తెలుసా, చాలా మంది సన్ రైజ్ ని సన్సెట్ ని చూడకుండానే డే గడిపేస్తున్నారంట. అసలు పుట్టామా, పెరిగామా, పోయామా, ఇలా ఉంటే లైఫ్ ఎందుకు చెప్పండి. అంటే నేను అనేది ఏంటంటే, వీక్లీ అట్లీస్ట్ 5 days అయినా సన్ రైజ్ ని సన్సెట్ ని చూడాలంట. చూడాలని ఏ సినిమాలోనూ సిస్టంలోనూ వేసుకొని అస్సలు చూడొద్దు. సో నేను చెప్పేది ఏంటంటే, ఎర్లీగా లేవాలి అని. అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి, అలవాటు లేని వారికి అలవాటు చేయండి. సో మొత్తానికి ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ ఆపం పాన్ కేక్. ఇది అయితే మన వంట కాదు, కేరళ స్టైల్ డిష్ అన్నమాట. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి? ఎస్, ఇప్పుడు నేను చూపిస్తా, మీరు నేర్చేసుకోండి. ఆపం పాన్ కేక్ ని రెడీ చేసేద్దాం. సో ముందుగా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. సో కేరళలో ఎక్కువగా స్టీమ్స్ అన్నమాట, స్టీమ్ టైప్ ఇడ్లీ, స్టీమ్ టైప్ దోశ, ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో మనం మిక్సీ తీసుకొని అందులో ఓట్స్, అండ్ ఓట్స్ హెల్త్కి ఎంత మంచిదో తెలుసు కదా, లైట్ ఫుడ్, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. సో ఓట్స్ వేసుకోవాలి. ఇది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది కూడా. ఓట్స్ అనేది ఎవరికి ఇచ్చినా కూడా చాలా మంచిది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. కొంచెం బెల్లం, తర్వాత పెరుగు. కేరళలో ఇది ఒక ఫేమస్ డిష్. తర్వాత కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపడినంత ఉప్పు, ఇవన్నీ వేసి మనం ముందుగా దీన్ని మిక్సీ చేసేసుకుందాం. అండ్ ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా, ఫాస్ట్గా అయిపోతుంది కూడా. సో ఆల్రెడీ ఇందులో నేను పెరుగు యాడ్ చేశాను కాబట్టి ఇంకా వాటర్ యాడ్ చేసుకోకుండా మనం దీన్ని రెడీ చేసుకోవాలి. సో చూసారు కదా, తీయగానే పెరుగు ఫ్లేవర్ బాగుంది. అండ్ పెరుగు యాడ్ చేసినాం కాబట్టి ఆ టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం ఇంకో బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో ఈ ఓట్స్ పేస్ట్, అండ్ రెగ్యులర్గా డైట్ ఫాలో అయ్యారు అంటే, కొంతమంది డైట్ చేస్తూ ఉంటారు ఎక్కువ, వాళ్ళు ఈ ఓట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలాగ ట్రై చేస్తూ ఉండండి. రెగ్యులర్గా డైట్లో మనకి చేంజెస్ ఉంటాయి, టేస్టీగా ఉంటుంది. ఏదో బాధపడుతూ డైట్ చేసాం అని ఉండదు, చక్కగా టేస్ట్కి టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చు, డైట్ కూడా అయిపోతుంది. సో ఇందులో మనం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను చెప్పా కదా, మరీ థిక్గా కాకూడదు, అలాగని మరీ థిన్గా ఉండకూడదు. ఈ పేస్ట్ అనేది మనకి ఎక్కడ కూడా లంప్స్ ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. సో చూసారు కదా, ఇది మొత్తం దోశ పిండిలా, అంటే దోశ పిండిలాగా మరీ పలచ కాకుండా కొంచెం దాని నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. సో ఇలా కలుపుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఆపం ప్యాన్ పెట్టుకుందాం. సో ఇందులో ఆపం వేసుకుంటే రెడీ అయిపోతుంది. అది కొంచెం వేడవ్వాలి. సో ఇందులో బెల్లం యాడ్ చేసాం, టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది, మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం థిక్గానే వేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనకి స్టీమ్ మీద కుక్ అవుతుంది. సో ఇలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకొని స్టీమ్ మీద కుక్ చేసుకోవాలి.
అండ్ ఇది వేసిన తర్వాత కొబ్బరి మనం పైనుంచి వేయాలి. కేరళ ఫుడ్స్ అంటే మీకు తెలిసిందే కదండి, కొబ్బరి లేకుండా, కొబ్బరి నూనె లేకుండా ఏ వంటకం కూడా ఫినిష్ అవ్వదు. చూసారు కదా, ఇలా మనకి ఓన్లీ స్టీమ్ మీద కుక్ అవ్వాలి. అండ్ మీకు తెలిసిందే కదా, స్టీమ్ మీద కుక్ అయిన వంటలే హెల్త్కి చాలా మంచిది. ఈ మధ్యన మనం డీప్ ఫ్రై అని, షాలో ఫ్రై అని మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. అసలు ఇలాగ చేస్తే ఎవరైనా తింటారా? అస్సలు తినరు కదా. కానీ అప్పుడప్పుడు మాత్రం ఇలాంటి హెల్త్కి టిప్స్ పాటిస్తూ ఉండాలి. అప్పుడే మనం కొంచెం హెల్తీగా లాంగ్ లైఫ్ లీడ్ చేయాలంటే పాటించాలి కదా. స్టీమ్ ఫుడ్స్ చాలా మంచిది. ఇదనే కాదు, అప్పుడప్పుడు ఇడ్లీ కానీ లేకపోతే దోశ పిండితో మనం కొంచెం ఏదైనా మిక్స్ చేసుకొని కూడా స్టీమ్ చేసుకుంటారు. నార్మల్గా అయితే మనం దోశ ఆయిల్ వేసి కాల్చుకుంటాం కదా, అలా కాకుండా స్టీమ్ చేసుకొని తిన్నా కూడా చాలా మంచిదంట. ఏ ఫుడ్ అయినా కూడా మనం కుక్ చేసిన తర్వాత దాంతో ఆ వాటర్ ఏదైతే ఉంటుందో మొత్తం అంతా కూడా స్టీమ్లోనే ఉంటుందంటండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఆపం కూడా స్టీమ్ చేసుకుంటున్నా. అండ్ చూసారు కదా, ఇందులో నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు, ఏమి యూజ్ చేయట్లేదు, జస్ట్ స్టీమ్ కుకింగ్ అనమాట. అండ్ ఇందులో యాడెడ్ ఫ్లేవర్ కొబ్బరి. సో కేరళ డిషెస్ అంటే అన్నిట్లో మస్ట్ అండ్ షుడ్ కొబ్బరి యాడ్ అవుతుంది. అండ్ దానివల్లే యాడెడ్ టేస్ట్ వస్తుంది అనమాట. సో కొబ్బరి ఇంకా సంగతి మీకు తెలిసిందే కదా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీకు ఎప్పుడైనా ఎనర్జీ డౌన్ అయితే వెంటనే కోకోనట్ వాటర్ తాగండి, ఫుల్ ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుందని. మరి టిప్స్ అన్ని రాసి పెట్టుకోండి, అప్పుడప్పుడు యూజ్ అవుతాయి, డెఫినెట్గా అవుతాయి, పాటించండి చక్కగా. సో చూద్దాం, మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. అండ్ అటువైపు కూడా మనం కాల్చుకుందాం. సో రెండు వైపులో కూడా బాగా కాల్చుకోవాలి, ఎందుకంటే పిండి మొత్తం కుక్ అవ్వాలి కాబట్టి. సో రెండు వైపులా మనం కాల్చుకోవాలి. చూసారా, ఇటువైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. అండ్ చూడంగానే మీకు తెలుస్తుంది కుక్ అయిందా, లోపల కుక్ అవ్వలేదా అని. దాన్ని బట్టి మీరు ఎంతసేపు కుక్ చేసుకోవాలో చూసుకుంటే సరిపోతుంది. ఇది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో, అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇది వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. వావ్, చూసారు కదా, వేడివేడిగా ఆపం ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ఆపం ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, బెల్లం 4 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, కొబ్బరి తురుము 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత. ఆపం ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో ఓట్స్, బెల్లం, పెరుగు, పసుపు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని దోశ బ్యాటర్ లా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఈ బ్యాటర్ ను వేసుకొని బియ్యం పిండి, కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా ఆపం ప్యాన్ పై దోశలా వేసుకొని పైనుంచి కొబ్బరి తురుము వేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే ఆపం రెడీ. ఆపం ప్యాన్ కేక్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది, అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది. అండ్ బెల్లం యాడ్ చేసాం కదా లైట్గా, మొత్తం కూడా తింటే కరిగిపోతుంది అనమాట నోట్లో. అండ్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఇంకోటి ఏంటి అంటే, మనం ఇందులో బియ్యం పిండి వాడాం కదా, సో ఆ రైస్ అన్పాలిష్డ్ అయితే ఇంకా అదిరిపోతుంది అన్నమాట టేస్ట్. సో మొత్తానికి అయితే ఆపం ప్యాన్ కేక్ అద్భుతం అనిపించింది. మరి దీంట్లోకి కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా? అదే స్వీట్ గ్రీన్ చట్నీ. ఆపంలోకి స్వీట్ ఏంటి అనుకుంటున్నారా? ఆ గమ్మత్ ఏంటో మీరే చూసేయండి. స్వీట్ గ్రీన్ చట్నీని రెడీ చేసేద్దాం. సో ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం వేడవ్వాలి. మీరు వెయిట్ చేస్తున్నారు కదా వినడానికి ఇంత డిఫరెంట్గా ఉంది, ఎలా ఉంటుంది అని. ఎస్, చూస్తూ ఉండండి, చక్కగా నోట్ డౌన్ చేసుకోండి ప్రాసెస్ మొత్తం. అండ్ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేద్దాం.
సో ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు, కొంచెం ఒక 1 or 2 స్పూన్స్ సరిపోతుంది. ఆయిల్ కూడా మనకి హీట్ అవ్వాలి. ఇందులో మనం మిర్చి, సో మిర్చి నేనేం స్లైసెస్ చేసుకోవట్లేదు, పీసెస్ చేసుకోవట్లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం మిక్సీ చేస్తాం కాబట్టి కొంచెం ఇది ఫ్రై అయితే మనకు సరిపోతుంది. మన కారం ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మిర్చి యాడ్ చేసుకోండి. అండ్ పుదీనా, సో నార్మల్గా మనం పుదీనా చట్నీ తింటుంటాం కదా, కాకపోతే ఈ ఫ్లేవర్ ఇంకా డిఫరెంట్గా వస్తుంది అనమాట. అండ్ మెయిన్గా కొత్తిమీర, సో ఇవన్నీ కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువ ఆయిల్ యూజ్ చేయొద్దు, జస్ట్ అవన్నీ కూడా ఆ పచ్చివాసన ఉంటుంది కదా మెయిన్గా పుదీనాకి, అంటే ఆ స్ట్రాంగ్ మింట్ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఇంటేక్ చేయాలన్నమాట ఇలా ఫ్రై చేయకపోతే. సో ఆ మింట్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అది కొంచెం పోయేంత వరకు మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదులేండి, ఎందుకంటే ఎలాగో హెల్త్కి మంచిదే కదా. సో జీరా, కొంచెం జీరా, ఇవన్నీ కూడా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. సో మెయిన్గా ఇది మనకి ఆపంలోకి చాలా మంచి కాంబినేషన్. అండ్ ఇది కూడా కేరళ ఫుడ్ అనుకోండి, వాళ్ళు కూడా ఎక్కువ ఇదే చేస్తూ ఉంటారు, అంటే ఏ టిఫిన్లోకైనా కూడా ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు దీన్ని మనం మిక్సీ చేసుకోవాలి. సో మీరు అనుకుంటారు ఏంటి మేము రెగ్యులర్గా చేసుకునే కొత్తిమీర చట్నీయే కదా అని, కానీ అస్సలు కాదు, ఎందుకంటే ఇందులో యాడెడ్ ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి. అది మీరు చట్నీ చేసుకొని టేస్ట్ చేసిన తర్వాత మీకు ఆ ఫ్లేవర్ ఏంటి అన్నది తెలుస్తుంది. సో మొత్తం కూడా మనం మిక్సీ చేసుకోవాలి. అండ్ అన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది, అంటే పచ్చివాసన కానీ కొత్తిమీరలో మెయిన్గా నేను చెప్పినట్టు పుదీనాలో ఆ మింట్ ఫ్లేవర్ అవన్నీ కూడా మనకి ఎక్కువ రా. సో ఇప్పుడు ఇందులో మనం చెప్పా కదా స్వీట్ గ్రీన్ చట్నీ అని, స్వీట్ అంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. సో మనకి ఎక్కువ స్వీట్ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ. అండ్ సాల్ట్, సో మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కొంచెం బ్లాక్ సాల్ట్, సో కొంచెం పించ్ అన్నమాట, జస్ట్ అలా వేసాం. అండ్ తర్వాత కొబ్బరి తురుము. సో నేను ఇంతకు ముందే చెప్పా కదా కేరళ ఫుడ్ అంటే కంపల్సరీగా అన్నిట్లో యూస్ చేసేది కొబ్బరి, అయితే కొబ్బరి లేదా కొబ్బరి నూనె ఇలాగా మోస్ట్లీ కొబ్బరి యూస్ చేస్తూ ఉంటారు. సో ఇందులో కొబ్బరి యూస్ చేసిన ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. ఎస్, ఇది అయిపోయింది. వావ్, ఎంత గ్రీన్గా ఉందో. సో ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని కొంచెం పోపు వేసుకోవాలన్నమాట, అంటే సీజనింగ్ మీకు తెలుసు కదా. సో సీజనింగ్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసుకొని పోపు ప్యాన్ పెట్టుకుందాం. అది కొంచెం మనకి హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి మనకి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. అండ్ ఈ చట్నీ ఎక్కువగా స్టీమ్ చేసుకొని తింటుంటాం కదా, దోశ కానీ ఇడ్లీ కానీ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఓన్లీ ఆపంతోనే తినాలి అనుకోవద్దు, మీరు చక్కగా ఎలాంటి స్టీమ్ లేదా దోశ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. ఓకే, మనకు ఆయిల్ కొంచెం వేడైంది. ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు,
కొంచెం జీరా యాడ్ చేసుకుందాం. సో కొంచెం అండ్ చిట్పట అంటే జాగ్రత్తగా ఉండండి. ఇది కొంచెం ఫ్రై అవుతుంటుంది. ఈ లోపల మనం సర్వింగ్ బౌల్ తెచ్చుకుందాం. ఓకే, ఈ బౌల్లో మనం ఈ చట్నీని తీసుకుందాం. అబ్బా, వెల్లుల్లిపాయ వేస్తే అంటే ఫ్రై చేసిన వెల్లుల్లిపాయ వేస్తే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. దేంట్లో అయినా కూడా తిన్నప్పుడు బాగుంటుంది అండ్ ఫ్లేవర్ మనం చేసేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ పర్టికులర్గా తెలుస్తుంది. సో అన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకు ఆ పచ్చి వాసన, పచ్చి టేస్ట్ అన్నది అసలు ఉండదు. సో స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళంటే కొంచెం స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ పోపుని దీని మీద వేసుకున్నాం. ఓకే, నిమ్మకాయని పైన జల్లుకోవాలి. సో పిక్కలు తీసి జస్ట్ లైట్గా, మరీ ఎక్కువ పులుపు అవ్వకుండా చూసుకోండి, జస్ట్ లైట్గా పిండుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, స్వీట్ గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. స్వీట్ గ్రీన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి 4, నిమ్మరసం 1 టీ స్పూన్, చక్కెర 2 టీ స్పూన్లు, బ్లాక్ సాల్ట్ కొద్దిగా, జీరా 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 2 టీ స్పూన్లు. స్వీట్ గ్రీన్ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి, జీరా వేసుకొని వేయించుకోవాలి. మిక్సీ జార్ లో ఈ మిశ్రమాన్ని వేసుకొని పంచదార, ఉప్పు, బ్లాక్ సాల్ట్, కొబ్బరి తురుము వేసుకొని మిక్సీ పట్టుకొని చట్నీ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత పోపు పాన్ లో నూనె వేసుకొని కరివేపాకు, జీరా వేసుకొని పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి చట్నీ తీసుకొని పైనుంచి పోపు వేసి నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే స్వీట్ గ్రీన్ చట్నీ రెడీ. స్వీట్ గ్రీన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది. ఇందులో మెయిన్గా కొంచెం షుగర్ యాడ్ చేసాం కదా, స్వీట్నెస్ తెలుస్తుంది. అలాగే అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట. కొబ్బరి ఫ్లేవర్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసాం కదా, అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో కొంచెం ఎక్కువ పుల్లగా కావాలి అనుకునే వాళ్ళు నిమ్మకాయని కాస్త ఎక్కువ పిండుకోండి, సరిపోతుంది. మొత్తానికైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదిరాయి అండ్ స్వీట్ గ్రీన్ చట్నీ అయితే అదిరిపోయింది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షో. 2 డిషెస్ ని బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎస్, మరి రేపటి ఎపిసోడ్ లో మరో 2 సరికొత్త అంటే టేస్టీ అండ్ డెలిషియస్ డిషెస్ తో మీ ప్రియా మీ ముందు ఉంటుంది. అంటిల్ దెన్, బై బై.